యేసు పవిత్ర రక్తమునకు భక్తి. ప్రభు యేసునందు ప్రియులారా, జూలై మాసము యేసు పవిత్ర రక్తమునకు అంకితమైన మాసము. ఈ భక్తి శ్రీసభ ప్రారంభం నుండే ఉంటూ ఉంది. యేసు శ్రమలను ధ్యానించినప్పుడల్లా ఆయన రక్తమును, దాని వలన మనం పొందిన మేలును ధ్యానిస్తూనే ఉంటాము. కాకపోతే యేసు పవిత్ర రక్త పండుగ అని ఒక ప్రత్యేక పండుగను ఏర్పాటు చేసిన వారు 9వ భక్తినాథ పాపు గారు. దీనికి ఒక చరిత్ర ఉంది. 1849లో 9వ భక్తినాథ పాపు గారు రోము నుండి బహిష్కరింపబడ్డారు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు యేసు పవిత్ర రక్తపు సభ అనే సభను స్థాపకులైన పునీత గాస్పర్ బఫెలో గారు పాపు గారిని ఓదార్చి పవిత్ర రక్తపు ప్రార్థన చేయమన్నారు. అందువలన ఆయన తిరిగి రోముకు రావటం జరిగింది. ఇక ప్రతి సంవత్సరము జూలై నెల మొదటి ఆదివారము యేసు తిరు రక్త పండుగ జరుపుకోవాలని 1849లో 9వ భక్తినాథ పాపు గారు ఆదేశమిచ్చారు. తర్వాత వచ్చిన 10వ భక్తినాథ పాపు గారు దీనిని జూలై 1వ తారీఖున జరుపుకునేలా చేశారు. అయితే 2వ వాటికన్ మహాసభ తరువాత శ్రీసభలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఇది కనుమరుగైపోయింది. కానీ ఇంకనూ ఈ భక్తిని కలిగిన వారు చాలా మంది ఉన్నారు. యేసు తిరు రక్తంపై భక్తి అంటే ఆయన పవిత్ర శ్రమలపై, శరీర రక్తములపై, ఆయన పవిత్ర హృదయముపై, దివ్య కారుణ్యముపై భక్తి కలిగి ఉండటమే అని మనం గుర్తించాలి. ఇక యేసు 7 పర్యాయములు మనకై రక్తం చిందించారు. వాటి ఫలితాలను చూద్దాం. మొదటిది, గెత్సెమని తోటలో రక్తం చిందించారు. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో మనం చదువుతున్నాం. ఆయన బాధతో ఇంకను ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను అని. ఆదిలో మానవ పతనము ఒక తోటలోనే, అనగా యోదోను తోటలో మానవ అవిధేయత వలన ప్రారంభమైంది. కాబట్టి క్రీస్తు మానవుని రక్షించే పనిని ఒక తోటలోనే, అనగా గెత్సెమని తోటలో తన రక్తం చిందించి ప్రారంభించారు. మానవ అవిధేయతకు విరుగుడుగా క్రీస్తు విధేయతతో రక్షణ కార్యం ఈ గెత్సెమని తోటలో ప్రారంభమైంది. రెండవదిగా, యేసు ప్రభు యొక్క వీపుపై కొరడా దెబ్బలు పొందినప్పుడు రక్తం చిందించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26లో చదువుతున్నాం. అప్పుడు అతడు బరబ్బాను విడుదల చేయించి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు ఆయనను వారలకు అప్పగించెను అని. యెషయా ప్రవక్త దీనిని గురించి ముందుగానే ప్రవచించారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను అని. అవును ప్రియులారా, ఆయన వీపు నుండి కారిన ప్రతి రక్తపు బొట్టు మనకు స్వస్థతనిస్తుంది. మూడవదిగా, యేసు ప్రభువును పిడిగుద్దులు గుద్దినప్పుడు లోపల కారి నల్లటి గడ్డలుగా మారిన రక్తం. యెషయా ప్రవక్త దీని గురించి కూడా ప్రవచించాడు. ఆయన మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను అని. ఆయన నలిగిన శరీరంలోని ప్రతి బొట్టు రక్తము మన పాపముల కొరకే. ఆయన లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని గొర్రెపిల్ల. నాలుగవదిగా, క్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటం ధరించినప్పుడు తలలో నుండి కారిన రక్తం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో చదువుతున్నాం. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి అని. తరువాత చేతి కర్రతో ఆయన తలపై కొట్టిరి అని. తల బిరుసుతనంతో దేవుడంతటి వాడు కావాలని తలంచిన మనిషిని రక్షింప దేవుడే తల వంచి రక్తం చిందించారు. క్రీస్తు తల నుండి కారిన రక్తపు బొట్టు మనిషి గర్వంతో, తల బిరుస్తనంతో చేసే ప్రతి పాపానికి విరుగుడు. ఇక 5వదిగా, యేసు ప్రభువుల వారు చేతిలో చీలలతో కొట్టబడినప్పుడు ఆయన చేతి నుండి కారిన రక్తం. ఆదిలో ఆ పాపపు చెట్టు పండు అందుకొని చేసిన పాపానికి పరిహారం ఈ రక్తం. మనిషి తన చేతల ద్వారా చేసే ప్రతి పాపమునను ఈ రక్తము ప్రోక్షిస్తూ ఉంది. 6వదిగా, ఆయన కాళ్లను చీళ్లలతో కొట్టినప్పుడు ఆయన కాళ్ల నుండి కారిన రక్తం. మనిషి యొక్క పాపం మనిషినే కాదు, నేలను కూడా కలుషితం చేసింది, శాపవంతం చేసింది.
ఆయన కాళ్ళ నుండి కారిన రక్తము నేలను ప్రక్షాళన చేసింది, మనిషి బాటను ప్రక్షాళనం చేస్తుంది. చివరిగా 7వదిగా ఆయన ప్రక్క నుండి కారిన రక్తం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతున్నాం. అయితే ఒక సైనికుడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించనని. ఆయన ప్రక్క నుండి కారిన రక్తము మనకు జీవజలపు ఊట, దివ్య సంస్కారాల నిధి. ఈ విధంగా 7 సార్లు చిందించిన యేసు రక్తం మానవ రక్షణమునకు మూలము. ఆయన చిందిన రక్తము చేత మనము వెల ఇచ్చి కొనబడి ఉన్నాము అని గ్రహించుదుము. యేసు ప్రభు యొక్క రక్తం పట్ల ఎనలేని భక్తిని మనము చూపుదము. యేసు రక్తమునకు జయము. ఆమేన్.